హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, అయితే బెంగళూరులో ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నా. అదే మా చిన్నమ్మ వాళ్ళ రిలేషన్ వాళ్ళ ఏమంటారు, మా చిన్నమ్మ వాళ్ళ భర్త వాళ్ళ తమ్ముని భార్యకి క్యాన్సర్ వచ్చింది. నిన్న బెంగళూరులో ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళి రాత్రి 2 గంటలకు వచ్చిన. స్నానం చేసి ఎందుకంటే పిల్లలకు కూడా ఇన్ఫెక్షన్ అవుతుంది కదా, వాళ్ళకి కొంచెం పని చేసేటోళ్ళు ఊర్లో ఉండేటోళ్ళకి తెలియదు కదా, అందుకే కొంచెం హెల్ప్ చేద్దామని వెళ్తున్నా. ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ అయితే చేస్తాను. రెగ్యులర్ వీడియోస్ అయితే వస్తాయి మంచి మంచి ప్లేసెస్కి. అదే లైఫ్లో జరుగుతున్న నా లైఫ్ స్టైల్తో పాటు బెంగళూరులో యూనిక్ ప్లేసెస్ అయితే గ్యారంటీ చూపిస్తాయి. ఇప్పటి నుంచి రెగ్యులర్ లాంగ్ వీడియోస్ చేస్తా. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ వచ్చేసి మన చిన్న పాప, ఇక్కడ వచ్చేసి మన పెద్ద పాప. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు, హాయ్ చెప్పమ్మా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ అను, హాయ్ చెప్పు, హాయ్ అచ్చు, హాయ్ చెప్పు, చెప్పు హాయ్. పెద్ద పాప హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు. రైట్ సైడ్ పెద్ద పాప ఉంది, లెఫ్ట్ సైడ్ చిన్న పాప ఉంది. ఏం చేసింది ఈరోజు? చపాతీలు టమాటా చట్నీ తినేసి, ఇప్పుడైతే తినేసి కాసి ఫస్ట్ మా రణ్విత వాళ్ళ స్కూల్కి వెళ్ళాలి. ఫీజు కట్టలేదు, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల కట్టలేదు. అది రిక్వెస్ట్ చేసి చెప్పి రావాలా, తర్వాత కడతాం, కొన్ని రోజులు టైం ఇవ్వండి అని. ఈరోజైతే టమాటా చట్నీ తింటుంటాం. తింటావమ్మా? తినపించా రాదు. 6 months 7 months అయినా పర్వాలేదు, కొంచెం లేట్గానే తినిపిరా. వాళ్ళకి జీర్ణశక్తి అనేది స్టార్ట్ అయ్యలేకుంటుంది, ఎక్కువ పాలది మాత్రమే సరిపోతుంది. दूध देखो, दूध नहीं हुआ क्या? ఇక్కడ మా చిన్న రాణి, చిన్న క్యూట్ బేబీ ఇలా ఉంది, చూస్తుంది. ध्यान से देख रहा खाने चीज देखो. బాయ్ చెప్పు, హాయ్ చెప్పు నాన్న. చిన్న పాప చూడండి, హాయ్. చిన్న పాప ఇక్కడ ఉంది, పెద్ద పాప అక్కడ ఉంది. హాయ్ హాయ్. ఇక్కడ అక్కడ చూస్తున్నావు, ఇక్కడ చూడు. హాయ్ అమ్మా. ఏమే ఏమి 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 ఏమి. నాకు ఇప్పుడు వెజ్ రోల్ కావాలా, వెజ్ రోల్ తినాలనిపిస్తుంది. నీకేం కావాలమ్మా? నీకు మిల్క్ రోల్ కావాలా కదా? ఇట్లా వేసుకొని ఇప్పుడే వెజ్ రోల్ అయిపోతుంది. రెడీ వెజ్ రోల్. బస్ నా తింటావా? బసా బంద్ కన్నా. తింటావా వెజ్ రోల్? రోరానా? ఏమమ్మా, ఏం రోజా, ఎందుకు ఏడుస్తున్నా? ఏం చేస్తున్నారమ్మా నీవు? పాలు తాగుతుందిరా నీ పాప? నీ దగ్గర పాలు తాగుతున్నావు? నీ చెడ్డ వేసుకునే దంగరాజా, ఏం చేస్తున్నావు నీవు? ఏం చేస్తున్నావు నీవు? బంగారాజా, బంగారా, ఏం చేస్తున్నావు అమ్మ నీవు? ఏం చేస్తున్నావు? పాపకు పాలు తాపుతుంది, నీకు పాలు తాపలేద్దా ఇంకా? తాపుతుందండి. అయి చెప్పు, ఆయ్. మిల్క్ రైస్ మిక్స్ చేసినాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా కుక్కకి వేసిన. మన దగ్గర ఎక్స్ట్రా ఉన్నప్పుడు కొంచెం మన ఇంటి చుట్టుపక్కల ఉన్న కుక్కలకి కూడా ఆకలితో ఉంటాయి. ఒక పాడేయడం కన్నా చద్దన్నం ఏమైనా మిగిలితే ఎక్స్ట్రా ఉంటాయి. నాకంటే కుక్కలంటే ఇష్టం కాబట్టి మా కుక్కకి వేసిన ఆల్రెడీ. దాంతోపాటు ఒకటి అవుట్ సైడ్ ఒక కుక్క ఉంది, ఓనర్ వాళ్ళది. వాళ్ళు ఎప్పుడు వేస్తారో ఎప్పుడు వేయరో తెలియదు. వేస్తూ ఉంటాం దానికి కూడా రోజు. ఇప్పుడు పోయి దానికి వెళ్తాం. ఇక్కడ మన పాపలు పండుకున్నారు, చూడొచ్చు. పాపలు పండుకున్నారు. పెద్ద పాప పండుకునింది, చిన్న పాప దీంట్లో పండుకునింది. ఇప్పుడు చెప్తుంది.
అక్కడ వాళ్ళ అమ్మ రొట్టె చేసుకుంటుంది తిండికే. ఇక్కడ మన రాక్షి తినేసి రెడీగా ఉంది పద వాకింగ్ అని తినేసింది ఇది. తిన్ ఫ్రెండ్స్ చూడండి, అది సోమరిది పండుకొని ఎలా తింటుందో పాల్గొవ. ఫ్రెండ్స్ నేనైతే మా రాక్షిని తోలుకొని వాకింగ్ అయితే వచ్చాము మా రాక్షిని తోలుకొని. చూడొచ్చు ఇక్కడ అద్భుతమైన వ్యూ అనిపిస్తుంది చూడడానికి, చాలా అద్భుతంగా ఉంది. ఇది వచ్చేసి పశువులు మేయడానికి మేత పెంచిండ్రు ఇక్కడ. ఇప్పటి నుంచి రెగ్యులర్గా అయితే వీడియోలు చేద్దాం అనుకుంటున్నా. లైఫ్ స్టైల్తో పాటు బెంగళూరులో ఏరియాలో ఉన్నటువంటి మంచి మంచి టెంపుల్స్, మంచి మంచి ప్లేసెస్, బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే చూపిస్తున్నాను. దయచేసి వీడియో ఎండ్ వరకు చూడండి. सेम है ना ये ऊपर का? ऊपर का ठीक है, ये दे दे, इसमें मार्कर दे देना एक ब्लॉक. ఫ్రెండ్స్ మా రణ్వితకైతే స్కూల్ నుంచి డైరెక్ట్ ట్యూషన్కి పోతుంది. 6:30 వరకు అయితే క్లాస్ ఉంటుంది, ట్యూషన్ ఉంటుంది. ఇప్పుడు 3:30కి స్కూల్ అయిపోయింది. ఇప్పుడు వెళ్ళి నేను ఆడ ప్రిన్సిపల్ దగ్గర మాట్లాడి, ఇప్పుడు కొంచెం కష్టం ఉంది, నా దగ్గర ఫీజు కట్టడానికి డబ్బులు లేవు ఇప్పుడు. ఎందుకంటే కొన్ని రోజుల ముందర మా అక్క వాళ్ళది కొంచెం అవి సర్టిఫికేట్ రెడీ చేసేది ఉండే క్యాస్ట్ ఇన్కమ్లో. కొన్ని రోజులు మా అమ్మ వాళ్ళ ఊరికి పోయి ఉంటే ఇంకొక అదే మా మామ భార్యకి, మా అమ్మ తమ్ముని భార్యకి సర్టిఫికేట్ చేయించడానికి, ఇంకా మా సొంత అక్క కూడా ఉంది, ఆమెకు కూడా బెంగళూరు అనేది తిరిగి పోయిన నెలలాగా చాలా సరిగా పని చేయలేదు, అందుకే డబ్బులు రాలేదు, చాలా ఇబ్బంది అయింది ఇప్పుడు. ఇంకా నేను ఒక క్రిస్టియన్ స్కూల్ అయితే వేసినాను. వాళ్ళు కొంచెం మంచోళ్ళు, ఒకసారి చెప్పి చూస్తా ఏమంటారో. ఈ మంత్ అయ్యలేదు, నెక్స్ట్ మంత్ పనిచేసి ఏదైనా పని చేసి తెచ్చిస్తా అని చెప్తా. పాపకి హాల్ టికెట్ ఇవ్వలేదంట, ఎగ్జామ్ ఫీజు కట్టలేదని. రేపటి నుంచి ఎగ్జామ్స్ అంట, అందుకే మాట్లాడడానికి వెళ్తున్నా. స్కూల్కి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఏం జరిగింది అనేది మీ దగ్గర షేర్ చేసుకుంటాను. ఇప్పటి నుంచి నా లైఫ్లో జరిగేది ప్రతి ఒక్కటి తెలుసుకుంటాను. ఎందుకంటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది బెంగళూరులో ఉండి ఇంత ఇబ్బందిలో ఉండడానికి కొంతమంది అనుకుంటారా అని అనిపిస్తుంది. కానీ ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, నా లైఫ్ స్టైల్ నా ఛానల్లో ఉంటాయి. నాకు కూడా రేపటి నాడు గుర్తుండాలని కాసి అయితే నేను వీడియో చేస్తున్నాను. చూద్దాం, తర్వాత మాట్లాడదాం. రేపు ఎగ్జామ్స్ ఉండే కదా మా రణ్వితకి. 2nd స్టాండర్డ్ చదువుతుంది బెంగళూరులో. ప్రిన్సిపల్ దగ్గర నా కష్టం చెప్పిన, నెక్స్ట్ మంత్ ఎలాగైనా అరేంజ్ చేసి కడతాను పని చేసి అని చెప్పిన. వాళ్ళు నా మీద నమ్మకంతో ఫీజు కట్టకుండా హాల్ టికెట్ అయితే ఇచ్చారు. చాలా మంచి వాళ్ళు. మీకు హాల్ టికెట్ చూపిస్తాను, హాల్ టికెట్ మాత్రం చూపిస్తా. స్కూల్ పేరు ఆడపిల్లలు కదా, సేఫ్టీ కోసం అయితే చూపిస్తలేను. ఇప్పటి నుంచి యూట్యూబ్తో పాటు ఇల్లు గడవడానికి ఏదైనా పని చేసుకుంటూ సంపాదిద్దాం అనుకుంటున్నా. చూద్దాం, ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఫాలో చేస్తా డబ్బులు సంపాదించడానికి. వాళ్ళకి మాట ఇచ్చిన కదా నెక్స్ట్ మంత్ 10 లోపల కడతామని. వీలైతే ఈ మంత్ ఎండ్ వరకే కట్టి మాట దక్కించుకోవాలనుకుంటున్నాను. ట్రై చేస్తాను, ఎందుకంటే స్కూల్ విషయం, రోజు పాప స్కూల్కి వెళ్ళాలి అంటే ఇలా మాట మిస్ కారాదు. కష్టపడి ఎలాగైనా వాళ్ళ ఫీజు కట్టేస్తా. వీడియోస్ చేసుకుంటూ అలాగే కష్టపడుతూ ఫ్యామిలీని కాపాడుకుంటూ ఉండాలా, తప్పదు. ఫ్రెండ్స్ ప్రోటర్ గీటర్ చేసి ఏమైనా డెలివరీలో కొంచెం డబ్బులు సంపాదిద్దామనుకున్నా. చూస్తే అదే ఊరు నుంచి వచ్చిండ్రు కదా, మా చిన్నమ్మ వాళ్ళ రిలేటివ్కి క్యాన్సర్ అయింది. నిన్న వెళ్ళి అంతా చూపించి వాళ్ళకి ఏడేడ బిల్ ఏమేమి చేస్తారని చూపించి వచ్చిన. వాళ్ళు ఆల్రెడీ 7 మంది వచ్చిండ్రు. 7 మందిలో 2 ఊరికి పోతామంటున్నారు. వాళ్ళకి తెలియదు, బెంగళూరుకి అయితే ఫస్ట్ టైం వచ్చిండ్రు. అందుకైతే నేను యశ్వంత్పూర్కి వెళ్ళి వాళ్ళని ట్రైన్ ఎక్కియాలా. ఇంకా అదొక పని పడా. ప్రాబ్లమ్స్ అన్నీ ఒకేసారి వస్తాయి, ఇంకా కానీ చెప్పలేం కదా, వాళ్ళకి తెలియదు కదా, తెలియని వాళ్ళకి హెల్ప్ చేయాలా. అందుకే నేనైతే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళాలి, యశ్వంత్పూర్కి. చూద్దాం, రేపు మళ్ళీ మార్నింగ్ పోయి హాస్పిటల్కి పోయి పెద్ద డాక్టర్ని కలిసి మాట్లాడి మళ్ళీ నా పైన ప్రోటర్ గీటర్ చేసుకుంటూ ఇంట్లోకి కావాల్సిన సరుకులు అయితే కొనాలి. ఏం రా నీ పేరు? ఏం
ఫ్రెండ్స్ నేనైతే అప్పుడు మధ్యాహ్నం 4 గంటలకు వచ్చిన తర్వాత మా రన్వితది ట్యూషన్ కంప్లీట్ అయినాక వెళ్దామని అప్పటి నుంచి వెయిట్ చేశాను. ఇప్పుడైతే ట్యూషన్ అయిపోయింది. ఇప్పుడు నా రన్వితని ఇంటికాడ డ్రాప్ చేసి యశ్వంత్పూర్కి అయితే వెళ్ళాలి. క్యాన్సర్ హాస్పిటల్ నుంచి మాకు తెలిసిన వాళ్ళు వచ్చిండ్రు కదా విలేజ్ నుంచి, వాళ్ళనైతే డ్రాప్ చేయడానికి అయితే నేను యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాను. ఇంకా అందుకే నేనైతే అప్పటి వరకు వీడియో ఎడిటింగ్ చేసిన. చెప్పమాయ్. మా రన్విత మార్నింగ్ స్కూల్ బస్లో వస్తుంది. ఈవినింగ్ 6:30కి నేను ట్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత తీసుకెళ్తా. ఎందుకంటే మా ముండే ప్లేస్ నుంచి 3 కిలోమీటర్ దూరంలో మా రన్విత స్కూల్ ఉంది. ట్యూషన్ కూడా స్కూల్ పక్కనే ఉంది కదమ్మా. చెప్పు, మాట్లాడు. ఇప్పుడు చెప్పు, ఇక్కడ చూసి చెప్పు. ఫ్రెండ్స్ ఈ పాప ఈడ ఈడ ఇట్లా ఇట్లా పట్టి చేసేసిండే, మరి ఈడ నెత్తి పెట్టేసిండే, పెట్టేసి ఇట్లా 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 చేస్తా ఉంటే ముద్దు పెడతా ఉంటే. ఎవరు? ఈ పాప చిన్న పాపనా? నువ్వు హ్యాండ్ వాష్ చేస్తావా? పాపని టచ్ చేస్తున్నావు? హ్యాండ్ వాష్ చేయాలి కదా ఫస్ట్. అక్క హ్యాండ్ వాష్ చేయనట్ల మిమ్మల్ని టచ్ చేస్తుంది కదా, హ్యాండ్ వాష్ చేయనట్లా కదా. మీకు ఇప్పుడు మార్నింగ్ అయిందా? పండుకొని లేచిండ్రు? అబ్బో, ఇంకా అల్టి కొడుతుంది చిన్న పాప. పెద్ద పాప, చిన్న పాప సైకిల్ దక్కుతుంది. ఓయ్, ఇప్పటి నుంచి మనం రెగ్యులర్గా వీడియోస్ అయితే చెయ్యాలి. ఇక్కడ మరి అంతా బువ్వ వేసుకునింది. ఏం కూరమా? పప్పు కూర. ఈమెం పల్టీలు కొడుతుంది లగంట్లో, నీవేం నవ్వుతుండవు? అబ్బు అబ్బు అబ్బు, నీకు ఖుషి అయిందా? బట్ 365 days వీడియోలు చేయాలి ఇప్పటి నుంచి. ఏ ఇసుక ఇసుక उठो, ठीक से डाल, ये दोनों दिखना है, सेम रखो. ये लग जाता था. अम्मा चुड़ा సరే, అందరికి లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీరు. అబ్బు, మా పాపలకు ఖుషి అయిపోయింది. అబ్బు అబ్బు, తక్కువ సైకిల్ దగ్గర. అబ్బు అబ్బు, స్పీడ్గా దక్కుతుండ సైకిల్లో. ఖుషి అయింది, ఖుషి అయింది కదమ్మా మీకు. డైలీ మా వీడియో మార్నింగ్ 8 o'clock వస్తుంది. చెప్పు. ఎన్ని దినాలు? 365 days అని చెప్పు. పట్టుకో. అవునా, 365 days వస్తుందా అమ్మా? అబ్బో, పాపకు కూడా ఖుషి అయిపోయింది. ఓకే, అది మనం ఇంట్లో అతికిస్తాము టేబుల్ కాడ. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియో ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది, September 17కి. తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమి బువ్వ తింటున్నావా? బెంగళూరులో వాన పడింది, వానకే వెళ్తున్నాను. మా వాళ్ళని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను. రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను, యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్కి. వాన పెద్ద పట్టింది ఫ్రెండ్స్. లోపలికి పెడదాము. ఫైనల్గా యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడ బండి పార్కింగ్ చేసిన. యశ్వంత్పూర్ మెట్రో ఇదే. సీట్ దొరికే చాలు, సీట్ దొరికే. వాన జగ్గి పట్టింది. బెంగళూరులో నానుకుంటా వచ్చినాను. ఫైనల్గా వాళ్ళని అయితే ట్రైను ఎక్కించిన. ఇంటికైతే వీడియో కంప్లీట్ చేస్తా ఇంటికి వెళ్ళి. ఫ్రెండ్స్, ఫైనల్గా యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్కి వానలో వెళ్ళి, అదే మా రిలేషన్ వాళ్ళ క్యాన్సర్ ప్రాబ్లం నుంచి వచ్చిండ్రు కదా హాస్పిటల్కి. ఇద్దరు ఊరికి వెళ్ళడానికి కాల్ చేశారు నాకు. ఎందుకంటే వాళ్ళు పల్లెటూరులో ఉన్నట్టు కదా, ట్రైన్ ఎక్కడెక్కడో అని తెలియదు. అందుకే టైం అయింది 10 గంటల వరకు. నేను 9:30 వరకు ఇక్కడే ఉంటే మార్నింగ్ 2:23 అయింది. నేను వచ్చి ఆల్రెడీ 23 నిమిషాలు అయింది ఉన్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.